అబద్ధం అర నిమిషంలో స్ప్రెడ్ అయిపోతుంది, నిజం దాన్ని మళ్ళీ సరిచేయడానికి నెలలు ఏళ్లు పడుతుంది. ఈలోపు అబద్ధపు ఆధిపత్యం నడుస్తుంది. దానికి సాక్ష్యం తెలంగాణలో జరిగినటువంటి అంశం. ఏదైతే కాళేశ్వరం మేడిగడ్డ, ఖచ్చితంగా దాంట్లో లోపాలే ఉన్నాయి. మధ్యలో ఒక పిల్లర్ దగ్గర వచ్చినటువంటి తేడా, దాని దగ్గర కానీ దీని దగ్గర కానీ మట్టికి సంబంధం. కానీ దాన్ని ఏం చేశారు, ఆ ప్రాజెక్టే లక్షల కోట్లు తినేశారు. కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు జరిగినటువంటి ఆ అంశం ఫైనల్గా ఆ ప్రభుత్వం అవినీతి అన్నటువంటి కూలిపోవడానికి కారణం 2% ఓట్లు తేడా వచ్చినాయి అంటే రీజన్ అదే. వాస్తవంగా ఇరిగేషన్ ప్రాజెక్టులో కేసీఆర్ అద్భుతమైనటువంటి సాహసమే చేశారు. ఒకనాడు జలయజ్ఞం పేరుతో రాజశేఖర రెడ్డి ఆరంభించి ఆ తర్వాత ఆయన ప్రాణాలు కోల్పోవడం వల్ల సాధ్యం కాని దాన్ని ఆచరణలో చేసి చూపించాడు కేసీఆర్. ఓ రకంగా తెలంగాణకి శాశ్వతమైనటువంటి ఒక అద్భుతమైన జల హక్కుని కల్పించాడు. దానివల్ల ఆంధ్రాకి నష్టం ఉంది, కానీ అక్కడ ప్రజలకి ఆయన చేసింది మేలు. తెగించి చేశాడు. ఏళ్ల తరబడిగా దశాబ్దాల తరబడి సాగేటటువంటి అనేక వివాదాలని తెగించి పరిష్కరించేశాడు. అలాంటి మనిషి అందులో ఆ కోణంలో సాధ్యం కావట్లేదు కాబట్టి తినేశాడు కోట్ల రూపాయలని ప్రచారం చేశాడు. తీరా చూస్తే ఇప్పుడు గోదావరి వరద ఉధృతంగా ఉంది. మరి కాళేశ్వరం ఏమైపోయింది, మేడిగడ్డ ఏమైపోయింది, లక్షల క్యూసెక్కుల నీళ్లు అక్కడే ఉన్నాయి కదా, వందల టీఎంసీల నీళ్లు ఉన్నాయి కదా, మరి ఏం కాలేదు కదా. అంటే ఇంతకాలం పాటు కేసీఆర్ గురించి చెప్పింది అబద్ధమేనని తేలిపోయింది కదా. అంటే అబద్ధ ప్రచారంతోనే అధికారంలోకి వచ్చింది అన్నటువంటి విషయం స్పష్టమైపోతుంది కదా. నిజం కంటే కూడా అబద్ధ ప్రచారం సులభమని తేలిపోయింది కదా. ఇప్పుడు ఇవాళ ప్రజలు కళ్ళు తెరిచిన ప్రయోజనం ఏముంది?